మెదక్ జిల్లా తూఫాన్ రెసిడెన్షియల్ స్కూల్లో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. స్కూల్లో ఉన్న సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తూఫాన్ రెసిడెన్షియల్ స్కూల్లో 640 మంది విద్యార్థులు చదువుతున్నారని, పాఠశాల ఆవరణ శుభ్రంగా లేకపోవడం, విద్యార్థుల హాస్టల్ వసతి క్లాస్ రూమ్ గదులు ఒకే రూమ్లో ఉండడంతో అధికారులను పిలిపించి మాట్లాడారు. ఆర్డీఓ జె చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కాజా మొయానుద్దీన్, తహసీల్దార్ విజయలక్ష్మిలను పిలిపించి స్కూల్ సమస్యలపై ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. స్కూల్లో వాటర్ ప్లాంట్ మరమ్మతుల కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా 50,000 రూపాయలను పాఠశాల సిబ్బందికి అందించారు. స్కూల్లో కాంపౌండ్ లేకపోవడంతో కుక్కలు వస్తున్నాయని సిబ్బంది మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. విద్యార్థులు కొంతమంది చెట్ల కింద చదువుతుండడంతో వాటిపై ఆరా తీశారు. వెంటనే అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశంతో పాటు రెసిడెన్షియల్ స్కూల్ కమిషనర్ రమణబాబుతో మెదక్ కలెక్టర్ రాజశ్రీ షాతో ఫోన్లో మాట్లాడారు. స్కూల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు. స్కూల్లో విద్యార్థులకు బెడ్స్ ఏర్పాటు చేయాలని ఆర్డీఓకి ఆదేశించారు. రెసిడెన్షియల్ స్కూల్లో ప్లే గ్రౌండ్లో ఆట వస్తువులతో పాటు ఓపెన్ జిమ్ మరియు పాఠశాల ఆవరణ శానిటేషన్ పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ కాజా మొయానుద్దీన్ని ఆదేశించారు. స్కూల్కి కాంపౌండ్ వాల్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని తహసీల్దార్కి ఆదేశించారు. డ్రింకింగ్ వాటర్ సౌకర్యంతో పాటు వాటర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణంపై మున్సిపల్ కమిషనర్ దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. స్కూల్లో ప్రతి తరగతి గది తిరుగుతూ విద్యార్థులతో ముచ్చటించారు. 10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నందున మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాల సిబ్బంది సైతం విద్యార్థుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ భోజనం చేశారు. అనంతరం మధ్యాహ్న భోజన సిబ్బందితో పాటు వాచ్మెన్లను సన్మానించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, పాత 35 రెసిడెన్షియల్ స్కూల్లో తుఫ్రాన్ స్కూల్ ఒకటి. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఉన్న స్కూల్ పరిస్థితి చూడడానికి అకస్మాత్తుగా వచ్చానని, అదనపు తరగతులు, హాస్టల్కి కుక్కలు రావడం, బెడ్స్ డార్మెంటరీ లేకపోవడం, డ్రింకింగ్ వాటర్ సమస్య, కాంపౌండ్ కూలిపోయిన సమస్యలు ఉన్నాయని, కొంతమంది పెద్దల సహకారం, సిఎస్ఆర్ ఫండ్స్, ఆర్డీఓ, ఎంఆర్ఓల ద్వారా కొంత సమస్యలు పరిష్కరించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కలెక్టర్ గారిని విజిట్ చేయాలని తెలిపామని అన్నారు. స్కూల్లో మార్పులు జరగాలని, పాఠశాల భవిష్యత్తు రూపురేఖలు మార్చాలని ఆకస్మికంగా విజిట్ చేశానన్నారు. అందరూ సహకరించాలని, ఆదర్శ మోటార్స్ వారితో లైబ్రరీ కట్టించేలా మాట్లాడామన్నారు. వేణు కార్బా వారితో బెడ్స్ డార్మెంటరీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పాఠశాల వసతి సౌకర్యాలకు మిగతా వారు కూడా సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఇక్కడున్న మీ ట్యాంక్స్, పైప్ లైన్, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ప్యూరిఫై ప్లాంట్ అంతా అయింది కదా, ఇది నాయి. దీనికి సంబంధించి 5-10 లక్షలు పెట్టుకోవాలి. ఏ డాక్టర్ ఆటో గారు రండి. బయట కూర్చుంటారు, బయట కూర్చోవడం తక్కువ పడుతుంది. ఇది ఒకసారి గ్రామ పంచాయతీలు అందరూ 35 ఓల్డ్ రెసిడెన్షియల్ స్కూల్, 15 ఇయర్స్ రెసిడెన్షియల్ స్కూల్, ఇళ్ళకి ఐఏఎస్ ఉంది. ఇవాళ రాష్ట్రంలో 25 మంది, బుర్ర వెంకటేశం గారు, రామకృష్ణారావు ఫైనాన్స్ సెక్రటరీ, ఇంద్రశ మహేందర్, అందరికీ వెళ్ళిన వాళ్ళే. మరి ఇటువంటి స్కూల్స్ పరిస్థితి ఉంటే ఎట్లా? మధ్యలో చదువుకునే ఇప్పుడు ప్రొడక్టివిటీ కలిసే ఊరికే మామూలు రోడ్ డివైడరు, సెంట్రల్ లైటింగ్, మ్యూజికల్ ఫౌంటైన్ వరకు డెవలప్మెంట్ అనుకునే కాన్సెప్ట్ కాదు. హ్యూమన్ రిసోర్స్ స్టూడెంట్ లీడర్ విస్తరించక ప్రయోజకుడు అయిన కుటుంబ సభ్యుడు అయితే కుటుంబం అంతా లైఫ్ మారిపోతుంది కదా. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. హౌ ఆర్ యూ? Fine, I am very fine. ఓకే, అంత బాగానా? ఈయన పడుకోవాలి, ఈయన తినాలి, ఈయన చదువుకోవాలి అంతే. ఏం గేమ్స్ ఏమైనా స్పోర్ట్స్ ఉందా గ్రౌండ్? ఏమేమి ఆడతారు? ఈ రాష్ట్రంలో
సమస్య పరిష్కారం కంప్లైంట్ ఇస్తే పట్టించారు సార్ ఫోన్ పెట్టించి మున్సిపల్ వాళ్ళు పట్టించారు మొన్న లాస్ట్